నమస్కారం. నా పేరు డాక్టర్ బాలయోగి, అసిస్టెంట్ ప్రొఫెసర్ వైస్ ప్రిన్సిపల్గా నాగాలాండ్లో యూనిటీ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ దిమాపూర్లో వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను జ్యోతిబాయి పూలే ఐకానిక్ అవార్డు 2025 కోసం నామినేట్ అయ్యి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే జ్యోతిబాయి పూలే గురించి మనం చెప్పుకుంటే, జ్యోతిబాయి పూలే మహారాష్ట్రలో జన్మించారు 18వ సంవత్సరంలో. ఆవిడ ఒక గొప్ప విద్యావేత్త, సంస్కర్త మరియు మొదటి ఉపాధ్యాయురాలు భారతదేశంలో. అప్పట్లో 18వ సంవత్సరంలో మహారాష్ట్రలో ఎక్కువగా మహిళలకి విద్య కోసం ప్రాముఖ్యత లేదు, అలాగే మహిళలు చదువుకోవడానికి అవకాశం లేదు. జ్యోతిబాయి పూలే గారు కూడా మొదట్లో చదువుకోలేదు. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత భర్తతో కలిసి రాయడము, చదవడం అన్నీ సొంతంగా నేర్చుకొని మహారాష్ట్రలో మొదటి స్కూలు ప్రత్యేకంగా బాలికలకి ప్రారంభించారు. అలాగే అంటరానితనాన్ని నిర్మూలించారు. బాలికలకి సమానమైన హక్కులు కలిగి ఉండాలి భారతదేశంలో, అలాగే ప్రపంచం అంతటా అని ఎన్నో ధర్నాలు, ఎన్నో నినాదాలు, ఎన్నో కవితలు కూడా రాసి ప్రజల్ని ఉద్దేశించి, అలాగే పెద్దలని, అలాగే తల్లిదండ్రుల్ని ప్రోత్సహించి బాలికలకి ప్రత్యేకంగా స్కూళ్ళు, బాలికలకి ప్రత్యేకంగా వసతులు, బాలికల విద్య కోసం ఎన్నో కష్టాలు పడి స్కూళ్ళు 8 స్కూళ్ళు అప్పట్లోనే 18వ శతాబ్దం అప్పట్లోనే మహారాష్ట్రలో అన్ని స్కూల్ బాలికల కోసం, అలాగే వితంతువుల కోసం, అలాగే ఎవరైతే విద్య కోసం దూరంగా ఉన్నారో, అంటరాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సహాయాలు చేసి ఆవిడ కుల మతాలకు అనుగుణంగా మగవాళ్ళు, ఆడవాళ్ళు అనే భేదం లేకుండా అందరికీ సమాన హక్కులు ఉండాలి. ఏదైతే విద్య అనేది ఉందో, విద్య వల్ల మనం ఏదైనా సాధించవచ్చు అని ఆవిడ నిరూపించి ఆవిడ ఒక ఆదర్శవంతమైన మహిళగా, ఆడమనిషిగా, టీచర్గా పేరు ప్రఖ్యాతలు భారతదేశం అంతటా కూడా ఇప్పుడు మనం ఆవిడ యొక్క నామాన్ని, ఆవిడ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఐకానిక్ అవార్డుని అందరూ ఇస్తున్నారు. కావున నాకు ప్రత్యేక కృతజ్ఞతలు ఈ ఫౌండేషన్ తరపున నాకు వస్తున్నందుకు. అలాగే ఈ అవార్డుని తీసుకొని మరీ ముఖ్యంగా నేను నా ఎదుగుదలని, నా చదువుని ఉపయోగించి ఆడవాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కంట్రీ. ఐ విల్ డెడికేట్ మై అవార్డు టు ఉమెన్ ఎంపవర్మెంట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే.